నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించనున్నారు. కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే కేఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో మేధావులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పెద్దలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నారు. కన్వెన్షన్ హాల్ నుంచి చెన్నమ్మ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించనున్నారు. ఎన్నికలకు ముందిచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చోడవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో గడప గడపకు తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా తమ ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ధర్మశ్రీ ఈ సందర్భంగా చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఏ ముఖ్యమంత్రి కూడా సంవత్సరానికి 24,000 కోట్లు 67 లక్షల మందికి ఇచ్చినటువంటి ఏ రాష్ట్రం కూడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఉంది. దీనికి కారణం ఏంటంటే అలా పెట్టాలని కోరుకుంటారు. కొంతమందిని ఒక మనిషి దారిలో వెళ్ళిపోతుంటే పెట్టాలని ఉంటుంటుంది, ఒక మనిషి కొట్టాలని ఉంటుంది, ఒక మనిషికి పెట్టాలని ఉంటుంది. పెట్టాలని ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. ఎందుకు వైఎస్ అని అంటే ఆ డిఎన్ఏలో ఉంది పెట్టాలని. ఆ నాన్నగారు కూడా ఎంతమందికి ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చేద్దాం, ఎంతమంది రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డులు ఇచ్చేద్దాం, ఎంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు కావాలంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేద్దాం,